హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో చిప్స్. ఈజీగా ఇంట్లో ఉన్న పొటాటోస్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా నేను 3 బంగాళదుంపలు తీసుకున్నాను. ఈ సైజులో ఉన్నవి 3 తీసుకోండి. ఇవి మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి సగం వరకు వాటర్ వేసుకొని అందులోకి ఈ బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా కడుక్కోవాలి. కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఈ బంగాళదుంపలు క్లాత్తో తడి లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంపలు మొత్తాన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిప్స్ చేసుకునే స్లైసర్ ఉంటుంది, దాన్ని తీసుకొని ఇలా బంగాళదుంపను పెట్టుకొని అటు ఇటు ఇలా అంటే చిప్స్ వచ్చేస్తాయి. ఈ చిప్స్ మరీ లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంలో ఉండేలాగా స్లైస్ చేసుకోవాలి. ఇలా స్లోగా మొత్తం చేసుకుంటే చిప్స్ రెడీ అవుతాయి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పలుచగా ఉండాలి. ఇలా మొత్తం స్లైస్ చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్లోకి ఒకటి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఆలు చిప్స్ ఒకటిగా వేసుకుంటూ ఉండాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి ఆలు చిప్స్. ఈ ఆలు చిప్స్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి 15 మినిట్స్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇలా బుడగలు లేకుండా అయిపోతాయి. అప్పుడు మెల్లిగా ఒకటి తీసుకొని నూనె మొత్తం పోసేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ ఆలు చిప్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మొత్తం అన్ని ఆలు చిప్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మరో చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న మొత్తాన్ని ఆలు చిప్స్లోకి వేసుకోవాలి. ఇవి మొత్తం కారం బాగా పట్టేలాగా ఆలు చిప్స్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈజీగా ఇంట్లో ఉన్న ఆలుతోనే ఇలా ఆలు చిప్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఆలు చిప్స్ చాలా టేస్ట్గా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.